ప్రైజ్ ది లార్డ్. ఈరోజు బైబిల్ ధ్యానము, నీ యొక్క హృదయమే నీ సమస్య, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టును, కలవరము చెందును. 46వ కీర్తన 3వ వచనము ఆంగ్లములో. ఎందుకొరకు కొంతమంది ప్రజలు ఎల్లప్పుడూ పెద్దగా అరుచుచు, కేకలు వేయుచు, కోపపడుచు, రౌద్రంతో ఉందిరని మనము ఆశ్చర్యపడవచ్చును. ఎగువ చెప్పబడిన వాక్యము నుండి గర్జన చేయుచు, పెద్దగా అరుచుచు, కోపపడు జనులు కలత చెందు జనులని మనము అర్థం చేసుకుంటున్నాము. మీ హృదయములు కలవరపరచబడినప్పుడు మీరు అనవసరముగా పెద్దగా అరుచుచు, కేకలు వేయుచు, మిక్కిలి చిన్న విషయములకు కూడా కలవరపడు వారుగా ఉందురు. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నిమ్మలింపనేరదు. దాని జలములు బురదను మైలను పైకి వేయును. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20-21 వచనములు. కాబట్టి మీ యొక్క హృదయము కదులుచున్న సముద్రము వలె నెమ్మది లేకుండా ఉండినప్పుడు మీరు పెద్దగా కేకలు వేయుటయే కాక ఇతరుల మీద బురదను మైలను వేయుదురు. మరో మాటలో, కలవరము చెందు ఒక వ్యక్తి ఎల్లప్పుడూ తన చుట్టూరా ఏమి సంభవించినను ఇతరుల మీద నేరము మోపుచునేయుండునని చెప్పవచ్చును. దేవుని బిడ్డ, నీ సమస్యలను బట్టి నీవు ఇతరులను నిందించుదువా? అలాగైనచో దాని యొక్క కారణము నీ హృదయము క్రీస్తునందు విశ్రాంతి పొందకపోవుటయే. దీనులు భూమిని స్వతంత్రించుకుందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. 37వ కీర్తన 11వ వచనము. దేనుడైన వ్యక్తి ఎటువంటి సమస్యను లేక శోధనను ఎదుర్కొనినను ఊరకుండి సమాధానము గలవాడుగా, విశ్రాంతి గలవాడుగా ఉండును. నీ యొక్క జీవితములో కలుగుచున్న కలవరములను, శోధనలను నీవు ఏ విధముగా ఎదుర్కొనుచున్నావు? తరచుగా నీవు ఎదుర్కొనుచున్న సమస్యలను బట్టి ఇతరుల మీద నేరము మోపుచున్నావా? స్వల్ప కార్యములను గూర్చి కూడా నీవు తొందరపడుచున్నావా? హృదయం యొక్క సమస్యయే మన సమస్యల యొక్క కేంద్రము అనేది నిజమైన లోకోక్తి. అదే విధముగా మన హృదయము దేవునితో సరిగ్గానున్న ఎడల జిగ్సా పజిల్ వలె మన జీవితంలో జరుగు కార్యములన్నీ ఎటువంటి సమస్య లేకుండా దాని స్థలములలో చక్కగా అమర్చబడును. ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి. ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి. ప్రైజ్ ది లార్డ్.